2 మేకలైతే కోసినాం. దాని తర్వాత ఏముంటది, చుట్టాలని ఇన్వైట్ చేయడం. ఇంకా ఇన్వైట్ చేసినప్పుడు చాలా పనులు ఉంటాయి కదా, ఒక్కరి ఇవన్నీ పనులు చూసుకోవాలంటే కాదు. సో అందుకే మేమందరం ఒక్కొక్క పని చేస్తున్నాము. మా ఆడపడిచి అయితే ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేస్తుంది. మా చందన ఇంకా మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చేసారు. మా మామకి 3 అక్కలు, ఇంకొక పెద్దమ్మ అయితే రాలేదు. ఇంకా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి బెల్లన్నం ప్రిపేర్ చేసి 7 ముద్దలు బెల్లన్నం ఇంకా 7 హడకలు. ఇప్పుడు నైవేద్యం మీద మేము ఒకటి కప్పినాం కదా, దాన్ని గన్ను అంటారు. ఇప్పుడు నేను తల మీద ఒకటి వేసుకున్నా కదా, దాన్ని పులియగాల అంటారు. సైడ్ కి పెట్టుకున్నా కదా, దాన్ని వీర అంటారు. ఇంకా నేను మా ఆడపడుచు కలిసి ప్రసాదాన్ని అయితే తీసుకెళ్తున్నాము. నాకు ఏమన్నా ఇలాంటి ప్రసాదం దేవుని దగ్గర తీసుకెళ్లాలంటే చాలా కేర్ఫుల్ గా ఉంటాను, ఎందుకంటే కొంచెం స్లిప్ అయి కింద పడ్డా గానీ చాలా అపశకనము. అందుకే నేనైతే జాగ్రత్తగా ఉంటా. ప్రసాదం తీసుకువెళ్లేటప్పుడే ఇంకా మనము గీ కూడా తీసుకువెళ్ళాలి. ఇంకా మేము తెచ్చిన 7 హడకలు ఇంకా ప్రసాదం అయితే అమ్మవారికి సమర్పించేశారు.